హలో. మనం షాప్కి వెళ్తాం కదా, చిప్స్, బిస్కెట్లు, జ్యూస్ ఇలా ప్యాక్ చేసినవి చాలా కొంటాం. అలా ప్యాకెట్ చూడగానే టక్కున తీసుకుని బండిలో వేసేస్తాం. కాని ఒక్క నిమిషం, ఆ ప్యాకెట్ మీద ఉన్నదంతా నిజమేనా? మనం నిజంగా దాన్ని చూసుకొంటున్నామా? అవును, మనలో చాలామంది ఏం చేస్తారు, మహా అయితే ధర చూస్తారు, ఎక్స్పైరీ డేట్ చూస్తారు, అంతే. కానీ ప్యాకెట్ ముందువైపు అబ్బా, ఎంత కలర్ఫుల్గా, ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో, దాని వెనకున్న అసలు కథ వేరే ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? మనకు తెలియనిది ఇంకా చాలా ఉందన్నమాట. సరిగ్గా ఇక్కడే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక మంచి మాట చెప్పింది. మనమందరం స్మార్ట్ ఫుడ్ డిటెక్టివ్లు అవ్వాలంట. భలే ఉంది కదా పేరు. అంటే ఏంటో తెలుసా? ఆ ప్యాకెట్ల వెనక చిన్న చిన్న అక్షరాల్లో దాచిన నిజాల్ని మనం బయటికి లాగాలన్నమాట. సరే మరి, మన డిటెక్టివ్ పని మొదలు పెడదామా? ఈరోజు మన ఇన్వెస్టిగేషన్లో 4 ముఖ్యమైన క్లూస్ మీద దృష్టి పెడదాం. అవేంటంటే పదార్థాల జాబితాలోని రహస్యం, నాణ్యతను తెలిపే గుర్తులు, అలర్జీ హెచ్చరికలు, ఇంకా సర్వింగ్ సైజ్ వెనకున్న అసలు లెక్క. పదండి, ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ అదేనండి, పదార్థాల జాబితా. అసలు సీక్రెట్స్ అన్నీ ఇక్కడే ఉంటే తెలుసా? ఇక్కడ ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రూల్ ఉంది. అదే ది డిసెండింగ్ ఆర్డర్ రూల్. అంటే ఏంటంటే, ఆ లిస్ట్లో పదార్థాల పేర్లు వాటి బరువును బట్టి రాస్తారన్నమాట. ఫస్ట్ ఏ పేరుంటే ఆ ఫుడ్ ప్రాడక్ట్లో అదే ఎక్కువగా ఉన్నట్టు లెక్క. సింపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కొనే బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందాం. దాని ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఫస్ట్ పేరు చక్కెర అని ఉందనుకోండి. దానర్థమేంటి? అది బిస్కెట్ కాదు, చక్కెరతో చేసిన బిస్కెట్. అంటే గోధుమ పిండి కన్నా చక్కెరనే ఎక్కువ వేశారని. చూసారా? ఒక్క పదంతో అసలు విషయం ఎలా తెలిసిపోయిందో. ఇంకో పెద్ద మోసం జ్యూస్ల దగ్గర జరుగుతుంది. ప్యాకెట్ మీద 100% రియల్ జ్యూస్ అని భలే పెద్దగా రాస్తారు. మనం కూడా అబ్బా అని కొనేస్తాం. కానీ ఒక్కసారి వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడండి. అక్కడ అసలు నిజముంటుంది. పండ్లరసమేమో 11% ఉంటుంది. మిగిలిందంతా ఏంటో తెలుసా? చక్కెర నీళ్లు. అందుకే ప్యాకెట్ ముందువైపున్న మాటల్ని కాదు, వెనక ఉన్న నిజాల్ని నమ్మాలి. సరే, మన డిటెక్టివ్ పనిలో రెండో క్లూ వైపు వెళ్దాం. అదే ప్యాకెట్ మీద ఉండే రకరకాల గుర్తులు, సింబల్స్. అసలు ఈ గుర్తులు మనకేం చెప్పాలనుకుంటున్నాయో చూద్దామా? ముఖ్యంగా మనం ఇండియాలో కొనే ఫుడ్ ప్యాకెట్స్ మీద ఈ 4 గుర్తుల్ని ఖచ్చితంగా గమనించాలి. ఎఫ్ఎస్ఎస్ఏఐ, ఏజీ మార్క్, వెజ్ బై నాన్ వెజ్ డాట్, ఇంకా ఈ మధ్య వస్తున్న +F సింబల్. ప్రతి గుర్తుకు ఒక స్పెషల్ మీనింగ్ ఉందన్నమాట. ఇందులో ఎఫ్ఎస్ఎస్ఐ లోగో చాలా ముఖ్యం. ఇది ఉందంటే చాలు, ఆ ఫుడ్ తినడానికి సేఫ్ అని, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్నీ పాటిస్తూ తయారు చేశారని ఒక భరోసా అన్నమాట. ఇది మినిమం గ్యారంటీ లాంటిది. ఇక ఈ ప్లస్ సింబల్ గురించి చెప్పాలి. మీరు కొనే పాలు, నూనె లేదా ఉప్పు ప్యాకెట్ల మీద ఈ గుర్తు ఉందంటే మన ఆరోగ్యం కోసం అందులో అదనంగా విటమిన్లు, మినరల్స్ కలిపారని అర్థం. దీన్నే ఫోర్టిఫికేషన్ అంటారు. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్లస్ పాయింట్. రైట్. మన ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ చాలా చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు ఇది ప్రాణాల్ని కూడా కాపాడుతుంది. అదేంటంటే అలర్జీ హెచ్చరికలు. మనలో కొందరికి కొన్ని పదార్థాలు పడవు కదా, అంటే అలర్జీస్ అనమాట. అందుకే చాలా ప్యాకెట్ల మీద కంటైన్స్ పీనట్స్, కంటైన్స్ సోయ్ అని లేదా గ్లూటెన్ ఫ్రీ అని స్పష్టంగా రాస్తారు. ఎలర్జీలున్నవాళ్లకు ఇది లైఫ్ సేవింగ్ ఇన్ఫర్మేషన్. అంత చిన్న అక్షరాల్లో రాశారులే అని అస్సలు వదిలేయొద్దు. ఇది కేవలం సమాచారం కాదు, మన సేఫ్టీకి సంబంధించిన విషయం. ఈ యొక్క చిన్న మాట చూసి చదవడం వల్ల చాలా పెద్ద ఆరోగ్య ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఓకే, మన ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ క్లూకొచ్చేశాం. చాలామందిని ఈజీగా తప్పుదారి పట్టించేది ఇదే, సర్వింగ్ సైజ్. అసలు లెక్క ఇక్కడే ఉంది. ఒక ప్రశ్న, మనం ఒక చిప్స్ ప్యాకెట్ కొన్నామనుకోండి, ఆ ప్యాకెట్ మొత్తం ఒక్కసారి తినేస్తాం కదా. అంటే ఒక ప్యాకెట్ అంటే ఒక సర్వింగ్ అనే కదా మన లెక్క. కానీ అసలు కదా అది కాలండోయ్. లేబుల్ మీదున్న క్యాలరీలు, షుగర్ లెక్కలు మొత్తం ప్యాకెట్కా లేక అందులో కొద్ది భాగానికా? ఇక్కడ చూడండి, న్యూట్రిషన్ లేబుల్ మీద క్యాలరీస్ 150, షుగర్ 10 గ్రాములు అని రాసి ఉంది. మనం ఇదే ఫైనల్ అనుకుంటాం. కాని కింద చిన్నగా చూడండి, సర్వింగ్స్ పర్ కంటైనర్ 3 అని ఉంది. అంటే ఈ ప్యాకెట్లో 3 సర్వింగ్లు ఉన్నాయని అర్థం. మనం మొత్తం ప్యాకెట్ తింటే
ఆ పైన ఉన్న నంబర్లన్నిటినీ 3తో మల్టిప్లై చేయాలి. అంటే లెక్కేంటో చూద్దాం. 10 గ్రాముల చక్కెరను చూసి ఓకే అనుకుంటాం. కానీ మొత్తం ప్యాకెట్ తిన్నామంటే మన బాడీలోకి వెళ్లేది 10 కాదు, 10 × 3 మొత్తం 30 గ్రాముల చక్కెర. అబ్బో! చూసారా, ఈ చిన్న లెక్క తెలియకపోతే మన ఆరోగ్యానికి ఎంత నష్టమో. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, జ్ఞానమే మన ఆరోగ్యానికి అసలైన రక్షణ. మనమేం తింటున్నామో మనకు తెలిసి ఉండాలి. ఆ సమాచారమే మనల్ని కాపాడుతుంది. మరే నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ ప్యాకెట్ చేతిలోకి తీసుకుంటే మన కళ్ళు దేన్ని వెతుకుతాయి? ముందువైపున్న ధరను, బొమ్మలనా, లేక వెనకవైపున్న నిజాలనా? ఆ నిజాలను వెతకడంలోనే మన ఆరోగ్యముంది. ఈ విషయం మనకు మాత్రమే కాదు, మనవాళ్లందరికీ తెలియాలి కదా. కాబట్టి ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా వేదవ్యాస అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.